హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే నా పుట్టినరోజు అనమాట. అందరూ విష్ చేయండి. సో ఇంకా ఈరోజు వచ్చేసి మేము ఎక్కడెక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం అనేది ఫుల్ వీడియో అయితే తీస్తున్నా. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే పొద్దున్నే లేచి టిఫిన్ అయితే చేసేసినాము. ఇంకా అందరం రెడీ అయిన తర్వాత మా ఇంటికి దగ్గర నరసింహస్వామి టెంపుల్ ఉంది, అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తాం ఏందనేది వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ముందు పిల్లల్ని అయితే రెడీ చేస్తాను. అండ్ ఇదే అనమాట నా డ్రెస్సు. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇక ఇది ఇట్లా కాదు కానీ పట్టుకొని చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి, బాగుంది కదా. ఇక్కడ మా చిన్నోడు వచ్చేసి హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్పండి. ఇంకా జ్వరం తగ్గిందా నాని అంటే తగ్గింది మమ్మీ అని చెప్తున్నాడు. ఓకే అని అంటున్నాడు అనమాట. ఇంకా పూజ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంట్లో పూజ చేసేసుకొని గుడికి అయితే వెళ్దామని అనుకుంటున్నాం. అయితే సాటర్డే నైట్ మేము వచ్చేసి కల్కి మూవీకి వెళ్ళినాం కదా. ఇంకా వచ్చేటప్పుడే కేక్ తీసుకొని వచ్చినాం అనమాట. అంటే మా పిల్లలు సర్ప్రైజ్ చేసిర్రు, నాకు తెలియదు అనుకున్నారు. ఇంకా డైరెక్ట్ అందరం కేక్ షాప్కి వెళ్ళినాం. ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాం. వెళ్ళేసి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ కూడా చేశాను అనమాట. సో గుడికి అయితే వచ్చినాం. మా ఇంటి దగ్గర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. నాడు మేము గుడికి వచ్చేసరికి 11:40 అయిందనమాట. ఇంకా గుడిలో పూజారు ఉన్నారో లేరో అనుకున్నాం. ఉన్నారు అయ్యవారు. అయితే అర్చన అయితే చేపిస్తున్నాం. ఇంకా అర్చన అయితే పూర్తయిపోయిందనమాట. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్లోనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. సో అక్కడ వెళ్ళి ఫోటోలు దిగినాం. మాకు చాలా ఇష్టం అనమాట ఆంజనేయ స్వామి. దర్శనం అయిపోయింది, ఇంటికి పోతున్నాం. వస్తున్నాం గుళ్ళో ఉన్నాం. ఇప్పుడే అయిపోయింది పూజ. నాని మొక్కు కుసై. ఇంకా ఇంటికైతే వచ్చేసినాం ఇప్పుడైతే కేక్ కటింగ్ చేస్తాం. కేక్ కటింగ్ చేసిన తర్వాత సో ఈరోజైతే కొన్ని ప్లేస్లకు వెళ్ళాలనుకుంటున్నాం. మరి ఎట్లుంటుందో చూడాలి. బయట వర్షం పడుతుందా పడకుండా ఉంటుందా చూడాలి. ఎక్కడెక్కడికి వెళ్తాం అనేది వీడియో లాస్ట్లో చెప్తాను చూడండి. ఇంకా ఇప్పుడైతే కేక్ కటింగ్ చేస్తున్నాం. సో నిన్న మా పిల్లలు నా కోసం సర్ప్రైజ్ చేసిరని చెప్పిన కదా, కేకు ఇదేనమాట. చాలా బాగుంది. వాళ్ళకు మమ్మీ బర్త్డే కేక్ కట్ చేయాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప. సో అది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎంతసేపు వస్తుంది అటల్ బొమ్మలాగా अरे मैजिक का उदाल ऊद ఏమన్నదే ఉప్పు అన్నవా? కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఉన్నంతలా మా ఆయన పిల్లలు ఇద్దరు కలిసి మంచిగా చేసారనమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ నా పిల్లలకి మా ఆయనకి. కేక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము. సో తినడానికి ఎక్కడికి వెళ్తాం అనేది మాకు కూడా తెలియదు. వెళ్ళిన తర్వాత చూద్దాం. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. కింద పోయి ఆల్రెడీ మా వాళ్ళు నిలబడ్డారు. మమ్మీ తొందరగా లేట్ అయిపోతుంది, ఆకలి అవుతుంది అని. ఇక నేనే స్పీడ్గా వెళ్ళాలన్నమాట. సో మళ్ళా
గర్ల్ ఫ్రెండ్ మండి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. ఈసారి అక్కడ కాదులే వేరే ఎక్కడన్నా చూద్దామని అన్నాడు మా ఆయన. సో మళ్ళీ మాదాపూర్ సైడే వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 రెస్టారెంట్లు చూసారనమాట. చూసిన తర్వాత ఏది బాగుంది అనుకొని లాస్ట్కి అయితే ఒక దగ్గరికి వెళ్ళినాం. కాకపోతే ఇప్పుడైతే టైం అయితే 2 అయిపోయింది. చాలా ఆకలి అయిపోయింది మాకు. ఎందుకంటే ఏది చూసినా మిస్ అయిపోతున్నాము. నేను ఇక్కడ ఒక హోటల్ దగ్గరికి వెళ్ళినాం అనమాట. ఇది గుడి అనుకున్నా నేను, అది గుడి కాదు హోటల్ అంట అది. సో మళ్ళీ అటు నుంచి ముందుకు వెళ్ళిపోయినాం అనమాట. ఫైనల్గా ఒక దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదిగోండి ఇదే. దీని పేరైతే నాకు అస్సలు పలకడం రావట్లేదు. ఏదైతే ఏముంది లోపలైతే పోయి ముందు తినాలి, పేరుతో అవసరం ఏముంది అనుకుని లోపలికైతే వెళ్తున్నాం అనమాట. సో లోపల అంతా సిట్టింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసిరా మా పిల్లగాడు అయితే మస్తు ఎంజాయ్ చేస్తాడు మా బిట్టు ఎటు పోయినా సరే. ఇక ఇక్కడ మా ఆయన అయితే ఒక బుక్ తీసుకొని చదువుతున్నాడు, అదే మెనూని ఒక బుక్ లాగా చదువుతున్నాడు. ఇక ఫైనల్గా అయితే వచ్చేసింది అనమాట మన మండి. ముందుగానే పోగానే అన్నీ ఒకటేసారి ఆర్డర్ తీసుకొని వచ్చేసారు. కాకపోతే గర్ల్ ఫ్రెండ్ మండీలు అట్లా కాదు, ముందు ఆర్డర్ తీసుకున్నాక సూప్ తెచ్చారు. ఇక్కడ ఆర్డర్ తీసుకొని అన్నీ ఒకటేసారి తీసుకొని వచ్చేసారు అనమాట. ఇంకా ఒకటి టేస్ట్ చేసేసినాము. ఫస్ట్ పిల్లలకైతే తినిపించిన, నేను వీడియోలో ముందే చెప్తున్నా. పిల్లలకి కొంచెం తినిపించిన తర్వాత నేను జస్ట్ వీడియో కోసం అట్లా కొంచెం తినడానికి ట్రై చేసిన అనమాట. ఇంకా మేమేమేమి తెప్పించుకున్నామంటే మటన్ ఫ్రై మండి ఒకటి, చికెన్ ఫ్రై మండి ఒకటి అనమాట. లాస్ట్లో వచ్చేసి కీరా అండ్ డబల్ కా మీఠా తెప్పించినాం అనమాట. సో ఫైనల్గా అయితే ఇక్కడ ఫుల్గా తినేసేసినాము. చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. పిల్లలు కూడా బాగానే తినరో అనుకున్నా. లాస్ట్ టైం జ్యూసీ తిన్నాం, ఈసారి ఫ్రైది తిన్నాం. సో చాలా బాగుంది. ఫైనల్గా ఇక్కడ తినేసిన తర్వాత ఇవాళ మేము ఐక్యాకి వెళ్ళాలనుకుంటున్నాం. అక్కడ నుంచి దగ్గరే కదా మాదాపూర్ నుంచి. అండ్ అట్లాగే ఈవినింగు శిల్పారామం పోదాం అనుకుంటాను. ఇంకా ఈ వీడియోనైతే ఇక్కడికి ఆపేస్తాను. ఐక్యాది స్పెషల్గా ఒక వీడియో పెడతాను చూడండి. అట్లాగే శిల్పారామంది కూడా ఇంకో వీడియో ఉంది, అది కూడా పెడతాను చూడండి. ఓకేనా? సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.